హనుమకొండ జిల్లా హసన్పర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ జెడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో దాతల సహకారంతో లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్, అటల్ టింకరింగ్ ల్యాబ్, ఆడిటోరియం నిర్మాణం చేపట్టారు. నేడు హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, ఎస్పీసీహెచ్ రూపేష్, ఐపీఎస్తో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన వర్ధన్నపేట నియోజకవర్గ కేఆర్ నాగరాజు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు జ్ఞానాన్ని విస్తరించుకునేలా, సాంకేతిక నైపుణ్యాలు అభివృద్ధి చేసుకునేలా, సృజనాత్మకత ఆలోచనలకు ఎస్పీ రూపేష్ ఐపీఎస్ను అభినందిస్తూ చిన్నతనంలో చదివిన పాఠశాలకు తిరిగి వచ్చి సేవ చేయాలని అనుకోవటం ఆయనలోని గొప్ప గుణం. ఈ లక్షణాన్ని మీరందరూ అలవాటు చేసుకోవాలి. మీరు కూడా పెద్దవారిగా ఎదిగిన తరువాత సమాజానికి తిరిగి సేవ చేయాలనే సంకల్పం కలిగి ఉండాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో దాతలు, పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పింగళి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. చిన్న చిన్న పనులు కూడా చేయొచ్చు. ఇబ్బందులు కలగకుండా మీరు చూస్తే డెఫినెట్లీ ఈ యొక్క క్యాంపస్ మంచి ర్యాంక్స్ వస్తే ఆలోచన జరిగింది. ఎందుకు అనంటే ఒకటే రీజన్, ఇప్పుడు మేడం వాళ్ళు కూడా మీరు రిక్వెస్ట్ చేశారు, స్టూడెంట్ రిక్వెస్ట్ చేశారు, అందరు రిక్వెస్ట్ చేస్తున్నారు. మనం రిక్వెస్ట్ చేస్తున్నాము అనంటే మనకి ఇవ్వాలి అనంటే ఇచ్చే దాతకి నేను ఇచ్చే డబ్బులు ప్రతి రూపాయి దానికి ఒక ప్రతిఫలం ఉంటుంది. అంటే సొసైటీకి, సమాజానికి ఉపయోగపడుతుంది అంటే చేస్తారు, ఎవరైనా చేస్తారు. అది చేయాలి అంటే మీరు మార్కులు తెప్పించి చూపించాలి మేడం. ఇంతకుముందే మీరు ఖచ్చితంగా నీట్ ర్యాంకులు, ఐఐటి ర్యాంకులు తెప్పి చూపిస్తే ఆటోమేటిక్ గా మీకు ఏ ఫండ్స్ అంటే ఆ ఫండ్స్ ఆటోమేటిక్ గా డోనర్లు వస్తారు. మనం ర్యాంకులు, మార్కులు తెప్పియకుండా మనం ఎంతమందిని అడిగినా కూడా అది రావు. సో దిస్ ఇస్ ద లాస్ట్. అంటే దీని తర్వాత మీ అందరికి, స్టూడెంట్స్ అందరికీ కూడా మీరు మంచి ర్యాంకులు తెచ్చుకుంటే మీ యొక్క నెక్స్ట్ బ్యాచెస్ కి మంచి ఫెసిలిటీస్ వస్తాయి. మీరు తెచ్చుకోలేదనుకోండి, ఇప్పుడు సత్యనారాయణ గారు కానీ లేదంటే ఉదయ్ కానీ రవితో కంపెనీ కానీ మంచి ర్యాంక్స్ వచ్చినట్టు మనం ఇచ్చామనుకుంటే వాళ్ళే మళ్ళీ అరే పిల్లలు బాగా చదువుకుంటారని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కానీ సిఎస్ఆర్ ఫండ్స్ ఇక్కడ యూజ్ చేయడానికి వాడతారు. గవర్నమెంట్ స్కూల్, హై స్కూల్ అండ్ ఈ కాలేజ్ రెండు మిక్స్ ఉన్న కాలేజీలు గ్రౌండ్లో ఈరోజు మన యొక్క రూపేష్ ఐపీఎస్ గారు ఇక్కడ స్థానికులు ఇదే స్కూల్లో చదివి ఇక్కడే వారి యొక్క జీవన ప్రమాణాలు పెరిగి ఒక ఐపీఎస్ స్థాయికి ఎదిగి పే బ్యాక్ టు ద సొసైటీ అనే ఒక కాన్సెప్ట్. అంటే నేను చదువుకున్న బడికి ఏం చేసినా తక్కువే అనే ఉద్దేశంగా వారికి ఉన్న పరిచయాలతో స్వాన్ అనే టర్బోస్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ వారితో నేను సిఎస్ఆర్ ఫండ్ సుమారుగా 40 నుండి 50 లక్షల వరకు వాటితో ఫండ్స్ సేకరించి కాలేజ్ వాళ్లకు, అలాగే స్కూల్స్ వారికి, గర్ల్స్ స్కూల్ మూడింటికి కూడా వారిని ఎలాంటి ఇబ్బంది కలగకుండా స్టూడెంట్స్కి కావాల్సిన ల్యాబ్స్, కిచెన్, స్టడీ రూము, లైబ్రరీ, అలాగే కాలేజ్ వాళ్ళకు పెద్ద మీరు చూశారు అందరూ ఒక మంచి హాల్ వారి కోసం నిర్మించడం జరిగింది. అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో వారి బ్యాచ్మెంట్ అయిన జిల్లా కలెక్టర్ మరియు ప్రెసిడెంట్ స్నేహ శబరీష్ గారు అందరి చేతుల మీద ఈరోజు ఈ యొక్క ప్రోగ్రామాన్ని మేము ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో చాలా వారికి, రూపేష్ గారికి, వారి కుటుంబానికి, అలాగే సత్యనారాయణ గారు, వారి అరుణ గారికి నేను కాన్స్టిట్యున్సీ తరఫు నుండి మరియు జిల్లా తరఫు నుండి, విద్యార్థుల తరఫు నుండి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. దీని యొక్క కాన్సెప్ట్ ఏంటంటే తప్పనిసరిగా మన ఊరు మన బడి, జయశంకర్ గారు ఏదైతే కళలు కన్నారో, జయశంకర్ పల్లెపాట, స్కూల్ పాట ఏదైతే ఉన్నదో, మన పిల్లలను, ఈవెన్ టీచర్ పిల్లలు కూడా, వారి యొక్క పిల్లలు కూడా మన గవర్నమెంట్ స్కూళ్ళలో చదివిస్తే తప్పనిసరిగా పెద్ద ఎత్తున ఈ యొక్క స్కూల్స్కు రెస్పాన్స్ వస్తుంది. ప్రైవేట్ స్కూళ్ళ యొక్క దోపిడీ కానివ్వండి, వారు చేసే ఏదైతే ఉందో తగ్గుతుందని, అమాయకులు ఎవరైతే ఉన్నారో బడుగు బలైన వర్గాలు తప్పనిసరిగా గవర్నమెంట్ స్కూళ్ళలోకి వస్తారు.
అలాగే హాస్టల్స్లలో ప్రభుత్వం పెంచిన డైట్ ఛార్జెస్ కానివ్వండి, కాస్మెటిక్ ఛార్జెస్ కానీ, సన్నబియ్యం ఇవ్వడం కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, భట్టి గారు స్కూల్స్ పైన అంటే చదువు పైన ఉన్న మక్కువతో వారు చేసే కార్యక్రమాలు చాలా హర్షణీయం. అలాగే నేను ముఖ్యమంత్రి గారిని కోరి ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా స్కూల్ను కూడా వర్ధనపేట నియోజకవర్గానికి శాంక్షన్ చేయడం జరిగింది. వారికి కూడా కాన్స్టిట్యున్సీ తరఫున పెద్ద ఎత్తున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. సో థ్యాంక్ యూ. జై హింద్. గ్రామంలో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, గవర్నమెంట్ బాయ్స్ స్కూల్లో చాలామంది సీరియస్ యాక్టివిటీస్లో ముఖ్యంగా స్వాండ్ అర్బైన్ సర్వీసెస్, అలాగే అరవింద ఫార్మా ఫౌండేషన్ వాళ్ళు యాక్టివిటీ వాళ్ళ నిధులతోటి ఈరోజు ఒక చిన్న ఆడిటోరియము, అలాగే ల్యాబ్స్, లైబ్రరీ ఏర్పాటు చేసుకోవచ్చు. సో దీంతో పాటు ఈరోజు జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గారు, న్యాయ జనరేషన్ గారు మరియు ఎమ్మెల్యే గారు కూడా చాలా వరకు నిధులు మంజూరు చేయడానికి హామీలు ఇవ్వడం జరిగింది. సో అలాగే ఈ మండలంలో ఉన్న పెద్దలందరూ కూడా ముందు తెరవ చేసి ఇక్కడ ఈ యొక్క గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న ఫెసిలిటీస్ మెరుగుపరచడానికి తన వంతు తోడ్పాటు అందించాలని కోరుతున్నాను.